అమెరికాలో యుఎస్ఎయిడ్ పేరుతో ఇచ్చినటువంటి డబ్బులు లేకపోతే కనుక వివిధ వ్యవహారాల ద్వారా వచ్చినటువంటి డబ్బులు సోరోస్ నుంచి వచ్చినటువంటి డబ్బులు వీటితో నడిచినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు ట్రంప్ని ఎట్లాగా దెబ్బ కొట్టబోయారు, నరేంద్ర మోడీని ఎట్లా దెబ్బ కొట్టబోయారు, ఆ కుట్రలు ఏం జరిగినాయి అన్నటువంటి చర్చ చూసాం. ఇప్పుడు కొత్తగా యూరోపియన్ యూనియన్లో మళ్ళీ మీడియా వివాదం వచ్చింది. $132 మిలియన్ మీడియాకు ఖర్చు పెట్టిందంట యూరోపియన్ యూనియన్. $132 మిలియన్. ఇందులో ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు అన్నటువంటిది ఎవరికీ చెప్పలేదట. జీరో ట్రాన్స్పరెన్సీ అట. రోబెర్టా మెట్సోలా అండ్ ఉర్సులా వాండర్లిన్ వీళ్ళిద్దరూ ఈ మనీని ప్రైవేట్ యాడ్ ఏజెన్సీల ద్వారా మీడియా ఫ్రాన్స్, హవాస్ మీడియా ఫ్రాన్స్ ద్వారా ఇవన్నీ కూడా ఖర్చు పెట్టారు. బైపాసింగ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ అండ్ కీపింగ్ పేఅవుట్స్ హిడెన్ అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మ్యారియో నాఫెల్ ప్రకటించుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఇన్ ఇటలీ అవుట్లెట్స్ లైక్ రిపబ్లికా వర్ డైరెక్ట్లీ పెయిడ్ టు పబ్లిష్ EU ఫ్రెండ్లీ ఎలక్షన్ కవరేజ్ విత్ నో డిస్క్లోజర్ ఆఫ్ ద పబ్లిక్ అన్నటువంటి విషయాన్ని ప్రకటించుకొచ్చారు. అంటే డబ్బుల ద్వారా అనుకూలమైనటువంటి ప్రచారాలు చేయించుకున్నారు అన్నటువంటిది.